డీటెయిల్స్ చూద్దాం. ఇక ప్రభుత్వ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఇక నిన్న చంద్రబాబు వేస్ట్ అంటూ అరవ శ్రీధర్ మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్నారు అరవ శ్రీధర్. ప్రభుత్వ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను పవన్ కళ్యాణ్ కు అందజేశారు. నిన్న చంద్రబాబు వేస్ట్ అంటూ అరవ శ్రీధర్ మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఇక ఇది జరిగి 24 గంటలు గడవక ముందే విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్నారు అరవ శ్రీధర్. బ్యాక్ టు న్యూస్. ఇక జనసేన కళంకిత ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఫ్యామిలీ పంచాయతీలు చేశారు పవన్ కళ్యాణ్. కళంకిత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కి విప్ పదవి తొలగింపుతో సరిపెట్టారు పవన్. ఇక బాధిత మహిళ ఆరోపణలు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విప్ రాజీనామా చేసిన అరవ శ్రీధర్ రాజీనామా పత్రాన్ని పవన్ కళ్యాణ్ కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజు ఫ్యామిలీ పంచాయతీకి 4 వారాల గడువు విధించారు పవన్. కుటుంబ సభ్యుల నుండే బాలరాజు వ్యవహార శైలిపై ఆరోపణలు రావడంతో చట్టపరమైన చర్యలు లేకుండా సెటిల్ చేసుకోవాలని బాలరాజుకు సూచించారు పవన్ కళ్యాణ్. పవన్ ఫ్యామిలీ సెటిల్మెంట్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. జనసేన నేతల ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి, ఆయన విప్ పదవికి రాజీనామా చేశారు అరవ శ్రీధర్, అప్డేట్స్ ఏంటి? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు జనసేన ఎమ్మెల్యేల పైన వచ్చినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణల పైన కేవలం ఫ్యామిలీ పంచాయతీలు చేసి సరిపెట్టడం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అదేవిధంగా పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. వీరిద్దరి పైన కూడా తీవ్ర స్థాయి విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కి సంబంధించి విప్ పదవికి రాజీనామా చేయించారు. ఆ విప్ పదవికి రాజీనామా చేస్తూ అరవ శ్రీధర్ పవన్ కళ్యాణ్ లేఖ ఇచ్చారు. వాస్తవానికి ఈ నిర్ణయం పట్ల, ఎందుకంటే వాస్తవానికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఒక దళిత మహిళా ఉద్యోగి రోడ్డు మీదకి వచ్చి అరవ శ్రీధర్ ఏ విధంగా 5 సార్లు అబార్షన్ చేయించి తీవ్రంగా తనను మోసం చేసి తనను వాడుకుని వదిలేశారు. అదేవిధంగా అదే మహిళ పైన ఇటీవల నడి రోడ్డు పైన, రైల్వే కోడూరు నడి రోడ్డు పైన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్ర జనసేన నాయకుడు ఇద్దరు కూడా భౌతికంగా నాగేంద్ర చేత అరవ శ్రీధర్ దాడి చేయించినటువంటి ఆరోపణలు పోలీసులు కేసులు పెట్టినప్పటికీ కూడా ఎటువంటి చట్టపరమైన చర్యలు కూడా తీసుకోలేదు. ఈరోజు గతంలో కమిటీ వేసి నెల రోజుల్లో చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దాదాపు ఇన్ని నెలలు అవుతుంది, ఇప్పటికీ కూడా కేవలం విప్ పదవి రాజీనామా చేయించి సరిపెట్టినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాల పైన, ఆ మహిళకు పెట్టినటువంటి ఇబ్బందుల పైన, మహిళ చేసిన ఆరోపణల పైన కూడా ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కేవలం విప్ పదవికి రాజీనామా చేయించి కంటితులపై చర్య చేపట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. మరొకవైపు ఇంకొక ఎమ్మెల్యే జనసేన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఆ వ్యవహారంలో కూడా ఇదే తరహా ధోరణి పవన్ కళ్యాణ్ ప్రదర్శించారు. ఎందుకంటే జనసేన ఎమ్మెల్యే బాలరాజు పైన కూడా ఒకవైపు అవినీతి ఆరోపణలు, తెలుగుదేశం పార్టీ నాయకులే అవినీతి ఆరోపణలు చేస్తారు. ఆడియోలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చి కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యే బాలరాజు. దానిపైన కూడా ఫ్యామిలీ పంచాయతీ చేసుకోవడానికి 4 వారాలు గడువు ఇస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఒక ఎమ్మెల్యే, బాధ్యత కలిగిన ఎమ్మెల్యేలు ఈ విధంగా మహిళలతో ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు, లేదా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు, దాడులు చేసిన ఆరోపణలు చట్టపరంగా చర్యలు తీసుకోమని సిఫార్సు చేయాల్సినటువంటి డిప్యూటీ సీఎం ఇలా ఫ్యామిలీతో పంచాయతీలు చేసుకోండి అని ఫ్యామిలీ పంచాయతీల కోసం 4 వారాలు గడువు ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.